పెడన నియోజకవర్గం గూడూరు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఈ రోజు పర్యటన చూస్తున్నాం. మరి కాసేపట్లో రైతులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి పంట పొలాల్ని పరిశీలించబోతున్నారు. దారి పొడవున మహిళా రైతులతో పాటు రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చారు. తాము ఏ విధంగా పంట నష్టపోయాము, తమ పరిస్థితి ఏంటి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. వారంతా వరి కంకులతో పాటు కనీసం దుంప కూడా రాని అరటిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపించారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వరి ఎక్కువగా సాగు చేస్తారు. ప్రస్తుతం అది పొట్ట దశలోనే పూర్తిగా నేల కొరిగిపోయింది. తమను ఆదుకునే నాదుడు ఎవరు అంటూ కూడా రైతాంగం మొత్తం తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యం. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతాంగం తరపున పోరాడబోతున్నారు. రైతుల సమస్యలను గట్టిగా వినిపించబోతున్నారు. ఆయన కృష్ణా జిల్లా పర్యటన ప్రస్తుతం మనం చూస్తున్నాం. పంట నష్టపరిహారం అంశంలో, అదేవిధంగా ఈ 17 నెలలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ప్రస్తుతం పక్కాగా ఈ క్రాప్ నమోదు చేసి ఉంటే కనుక వైపరీత్యాల సమయంలో చాలా కొంతవరకు ఈజీగా ఉండేది. అధికారులకి ఎంత నష్టం జరిగింది ఇవన్నీ అంచనా వేయడం కరెక్ట్గా ఉండేది. ఆ మొదటి ప్రక్రియ సరిగా చేయకపోవడం వల్ల ప్రస్తుతం తాము నష్టపోతున్నామని రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. నష్టపరిహారం విషయంలో, అదేవిధంగా బీమా సాయం అసలు అందుతుందా లేదా అనే ఆందోళనలో ప్రస్తుతం రైతాంగం ఉంది. చాలామంది రైతులతో ఈరోజు ఫీల్డ్లో ఉన్న మా కరెస్పాండెంట్స్ అంతా కూడా మాట్లాడారు. అసలు బీమా కట్టారా లేదా అనే అనుమానం కూడా మా దగ్గర ఉంది. ఎన్యూమరేషన్ ప్రక్రియని కేవలం 24 గంటల్లో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేయాలన్నారు. పారదర్శకంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ జరిగిందా లేదా అనే అనుమానం కూడా ఉంది అనేది చాలామంది రైతులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు సూచించిన వారికే నష్టపరిహారం అందుతోందా అనే అనుమానాలు కూడా ఉన్నాయని రైతాంగం మా ఫీల్డ్ రిపోర్టర్స్ అందరికీ కూడా చెప్పిన పరిస్థితి. ఇదే అంశాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురాబోతున్నారు రైతాంగం మొత్తం కూడా. పంట నష్టపోయిన విస్తీర్ణం చాలా ఎక్కువగా కనిపిస్తోంది, కానీ దాన్ని తక్కువ చూపే ప్రయత్నం జరుగుతోంది. దానివల్ల నష్టపోయేది అంతిమంగా రైతే అనేది రైతాంగం ఆవేదనగా కనిపిస్తోంది. అదేవిధంగా ఒకవేళ ఈ నష్టపరిహారం అందే జాబితాలో కనుక ఉంటే వాళ్ళ దగ్గర పంట కొనుగోలు చేయమంటూ కూడా చాటింపు వేస్తున్నారు. బీమా ప్రీమియం ప్రభుత్వం కట్టి ఉంటే కనుక మాకు నష్టపరిహారంలో ఇబ్బందులు ఉండేవి కావు అని రైతాంగం చెప్తున్న పరిస్థితి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఒకసారి కంపేర్ చేసుకుని చూసుకుంటున్న పరిస్థితులు కూడా రైతాంగం మనకి చెప్పారు. చాలామంది రైతులు మా రిపోర్టర్స్ దగ్గర చెప్పిన పరిస్థితి. సో ఓవరాల్గా రైతాంగం కన్నీరు పెడుతోంది. పంట నష్టపోయిన బాధలో మొత్తం రాష్ట్ర రైతు కుమిలిపోతున్నాడు. 17 నెలలుగా 3 సార్లు 4 సార్లు పంట నష్టపోయాం, ఎప్పుడూ ప్రభుత్వం నుంచి మాకు రూపాయి అందలేదు అని రైతులంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఈ అంశాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా రైతులు తీసుకెళ్లబోతున్నారు. ప్రస్తుతం గూడూరు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పెడన నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యారు ఆయన. మరి కాసేపట్లోనే రైతులందరితో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు, మా నమ్మకం నువ్వే జగన్.
నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో ఉన్నారు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోంతా తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో రామరాజుపాలెం చేరుకుంటారు వైఎస్ జగన్. అక్కడ రైతులతో మాట్లాడనున్నారు. మా కరెస్పాండెంట్ రవీందర్ జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. రవీందర్, చెప్పండి. చూస్తున్నాం భారీగా పంట నష్టం జరిగింది. దాన్ని తక్కువ చూపించే ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది. దాంతో పాటుగా అసలు మా దాకా పరిహారం వస్తుందా లేదా అనే ఆవేదనలో చాలా మంది రైతులు ఉన్నారు. మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? రైతాంగం ఏం చెప్తోంది? ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ తన ఆ యాత్రను ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక చోట్ల గ్రామాల్లో అయినప్పుడు రైతులందరూ కూడా ఇదే సమస్యని జగన్ దృష్టి తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాం. గడిచిన 16 నెలల్లోనే దాదాపు 16 విపత్తులు వచ్చాయి. ఇది వరద రూపంలో కానీ, ఇట్లా పంట నష్టం కానీ, ఇతర చీడపేటలు దాడి చేయటం వల్ల కానీ పొలాలకు తీవ్ర స్థాయిలో నష్టమైనటువంటి వైనం గురించి రైతులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఈ పంట నష్టం కూడా పరిహారం ప్రభుత్వం నుంచి అందినటువంటి దాఖలాలు ఏమిటో రైతులకు తమ గోడును వెలబోస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి మోంతా తుఫాన్ కారణంగానే ఈ ఒక్క కృష్ణా జిల్లాలోనే 95,000 ఎకరాల్లో పంట తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా వరి పంటే దాదాపు 1,00,000 ఎకరాల్లో నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే మామూలు విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక కృష్ణా జిల్లాలోనే అంటే మోంతా తుఫాన్ ఇక్కడ సమీపంలోనే అంతర్వేది పాలెం దగ్గర తీరం దాటినటువంటి నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ రైట్. మా కరెస్పాండెంట్ రవీందర్ ప్రస్తుతం కాన్వాయ్తో ఫాలో అవుతున్నారు. ఆయన రైతులందరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన అందించిన వివరాలు కూడా మనం చూస్తున్నాం. పలుమార్లు నష్టపోయాం. 17 నెలల కాలంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఆదుకున్నది లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా మోంతా తుపాను తమకు తీవ్ర ఆవేదనని, నష్టాన్ని మిగిల్చింది. ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కావట్లేదు అని రైతాంగం మొత్తం కూడా తీవ్ర ఆవేదనలో ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. ప్రధానంగా ఆదాయం వచ్చేది, మెజారిటీ జనాభా బతికేది వ్యవసాయం, అనుబంధ రంగాలపైనే. అటువంటి వ్యవసాయం సాగించే రైతు కుదేలవుతున్న పరిస్థితి. వరుస ప్రకృతి విపత్తులతో పాటు చీడపీడలు, యూరియా దొరకని అవస్థలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రైతులు ఫేస్ చేస్తున్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భావించారు. అండగా ఉండకపోగా నష్టపోయిన రైతును ఆదుకునే విషయంలో కూడా అలసత్వం వహిస్తోంది ప్రభుత్వం అని రైతులు ఆరోపిస్తున్నారు. పంట మొదటి నుంచి ఈ క్రాపింగ్ దగ్గర నుంచి, మార్కెటింగ్ దగ్గర నుంచి, గిట్టుబాటు ధర వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వం అండగా నిలిస్తేనే రైతు బతికి బట్టకట్టగలడు. పూర్తిగా ఆ పంటకొచ్చిన లాభాన్ని, లేకపోతే ఆ పంట వేసిన దానికి 4 మెతుకులు నోట్లోకి వెళ్లే పరిస్థితి రైతుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి వాతావరణం లేదు అనేది రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చుని పడిగాపులు కడి పంట మొదలు పెడితే కనీసం పొట్టపోసుకునే దశకు కూడా రాలేదు. వరి మొత్తం నేల కొరిగిపోయింది అని రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో వరి సాగు చాలా అత్యధికంగా ఉంటుంది. చాలా చోట్ల 3 పంటలు పండే భూములు కూడా ఉంటాయి. ప్రధానంగా చిన్న రైతు బాధలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి. కౌలు రైతుల బాధలు చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కౌలు రైతు మేము ఎక్కడికి పోవాలి అని తీవ్ర ఆవేదనలో ప్రస్తుతం ఉన్నాడు. బీమా ప్రీమియం కట్టిన విస్తీర్ణం రోజు రోజుకి తగ్గిపోతున్న పరిస్థితి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఉచిత పంటల బీమాని అమలు చేసింది. బీమా ప్రీమియంని ప్రభుత్వం కట్టేది. ఇలాంటి ప్రకృతి విపత్తులు ఇలాంటివి వచ్చినప్పుడు రైతు నష్టపోకుండా పరిహారం అందే పరిస్థితి ఉండేది. ఒకవేళ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మరికొంత ఆదుకునే వాతావరణం ఉండేది. ప్రస్తుతం అలా ఏదీ లేదు. ఈ 17 నెలల కాలంలో మేము 3-4 సార్లు పంట నష్టపోయాం పూర్తిగా. అయినప్పటికీ ఆదుకునే దాఖలాలు లేవు అని చాలామంది రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇక మోంతా తుపాను ప్రభావంతో
మరింత నష్టం ఎదుర్కొంటున్నామని రైతులంతా చెప్తున్నారు. ఇంచుమించు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం ఉంటే దాన్ని 3-4 లక్షల ఎకరాలకి మాత్రం పరిమితం చేసే వాతావరణం కనిపిస్తోంది. పంట నష్టపరిహారం కూడా గ్రామ స్థాయిలో లేదంటే మండల స్థాయిలో తమకు అనుకూలమైన వారు లేకపోతే తమ వర్గానికి సంబంధించిన వాళ్ళకే పరిహారం ఇప్పించుకునేలా ముందుకు వెళ్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని చాలామంది రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అదేవిధంగా గతంలో ఏ విధంగా పంట నష్టపరిహారం అందింది అనే విషయాలు కూడా చాలామంది రైతులు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. తాము నష్టపోయిన పంటని తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులంతా కూడా చూపిస్తున్నారు. వరి పొట్ట దశలోనే ఏ విధంగా నేల కొరిగిపోయిందో కూడా రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరి, పసుపు, కంద, అదేవిధంగా అరటి లాంటి పంటలు ఎక్కువ సాగు చేస్తారు. అరటి పూర్తిగా దుంప కూడా రాలేదు, పూర్తిగా నేల కొరిగిపోయింది అనేది కూడా రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. మరి కాసేపట్లో రామరాజుపాలెం చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ రైతులతో ఆయన మాట్లాడతారు. ఉదయం నుంచి ఆంక్షలు కూడా చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న ప్రాంతం నెప్పల్లి కానీ లేదంటే ఈడుపుగల్లు కానీ గూడూరు కానీ ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. రైతులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా భారీ ఎత్తున రైతాంగం, ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనని విజయవంతం చేస్తున్నారు. ప్రస్తుతం వారంతా కూడా ఆయన్ని వెంటబెట్టుకుని రామరాజుపాలెం వైపు తీసుకెళ్తున్నారు. భారీ ఎత్తున స్వాగతం పలికారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ప్రస్తుతం కృష్ణా జిల్లా గూడూరు నుంచి మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా వైఎస్ జగన్ వెంట నడుస్తూ వస్తున్నారు. ఆయన కాన్వాయ్ నెమ్మదిగా కదులుతూ రామరాజుపాలెం వైపుగా వెళ్తుంది. ఉదయం 9:30 వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కృష్ణా జిల్లా పర్యటనను మొదలుపెట్టారు. 3 గంటలు దాటుతోంది. అయినప్పటికీ కూడా ఇంకా గూడూరు వరకు మాత్రమే వెళ్లారు. రామరాజుపాలెం చేరుకుని అక్కడ రైతులతో మాట్లాడాల్సి ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూడూరు చేరుకున్న విజువల్స్ స్క్రీన్ పైన మనకు కనిపిస్తున్నాయి.